తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద జరిగే కార్యక్రమంలో భాగంగా 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పోలీస్ శాఖ మరియు రవాణా శాఖ రెండు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలందరికీ ఈ అలైవ్ అండ్ రోడ్ సేఫ్టీకి సంబంధించిన అంశం మీద కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. గతంలో అదేవిధంగా మెడికల్ సంబంధించి హ్యూమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రకరకాల డిపార్ట్మెంట్ జరుగుతున్నాయి. మాదిరిగానే 99 రోజుల్లో 13వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా రవాణా శాఖ పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ యొక్క అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ఇందుకు సంబంధించి గతంలోనే జనవరి 1 నుంచి జనవరి మాసం మొత్తంగా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంప్స్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది భారత్ మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ గడ్కరీ గారి ఆ శాఖ పిలుపు మేరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ కలిపి రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పిల్లల నుంచి ప్రతి ఒక్కరికి రవాణా నిబంధనలు అవగాహన కలగడము, అదేవిధంగా రోడ్డు భవనాల శాఖ ద్వారా ఉన్నటువంటి ప్రమాద స్థలాలను గుర్తించి వాటిని మార్పు చేసుకోవడము, ప్రమాదాలకు కారణమవుతున్న అంశాల మీద చర్చ చేయడం ద్వారా వాటిని నివారించుకోవడము, లేదా ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని ప్రమాణం చేయడము, అంటే అనేక రకాలుగా చైతన్యపరిచే అంశాలతో పాటుగా ఇందులో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేసి రవాణా శాఖ పరంగా వాహనాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు నియంత్రణలు అనేక రకాల కార్యక్రమాలు ఇప్పటికే రవాణా శాఖ తరఫున అనేక సంస్కరణలు మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా సాంకేతికంగా ఉంటూ ఎక్కడ కూడా రోడ్డు నిబంధనలను లేదా ట్రాఫిక్ నిబంధనలను యాక్సిడెంట్స్ లేకపోతే దానికి సంబంధించి అనేక రకాల సంస్కరణలు చేస్తూ ఉన్నాం. మరి వాహన కాలుష్యానికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి కూడా అందులో ఇంక్లూజన్ తీసుకొని ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి వాహన సారథి నుంచి మొదలుకొంటే అనేక రకాల స్క్రాప్ పాలసీ కావచ్చు, లేకపోతే మాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ ఐడెంటిటీ అయినటువంటి బ్యాడ్జ్ కావచ్చు, ఈవీ పాలసీ కావచ్చు, రిఫ్లెక్టర్స్ రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైనటువంటి స్టాపులు ఉన్నటువంటి ఆగిన వాహనాలకు ప్రమాదాలకు కారణమవుతున్నటువంటి రిఫ్లెక్టర్ సిస్టమ్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక మార్కింగ్ తోటి ఈ విధంగా కొంత పారదర్శకంగా దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ నిబంధనలను ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతుంది. అన్నిటికంటే ఎక్కువ కూడా షోరూమ్లలోనే రిజిస్ట్రేషన్ చేయడం, అది కొంత వాహన సారథి ట్రాన్స్ఫార్మింగ్ స్టేజ్లో కొత్తగా సాంకేతికమైన అంశాలు వచ్చినా వాటిని వెంటనే సమావేశం ఏర్పరచుకొని వెంటనే నివారించే కార్యక్రమం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ టెక్నికల్ ఇష్యూస్ అయితే అది ఎన్ఐసి వాళ్ళ ద్వారా జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం కాబట్టి వాళ్ళ సహకారం కూడా ఎప్పటికప్పుడు మరి టోల్ ఫ్రీ నెంబర్ తీసుకోవడం కానీ వారిని ఇక్కడనే కొంత సెటిల్ అయ్యే వరకు కూడా వాళ్ళని క్లీన్గా మరి అబ్జర్వ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం. సో ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి సహకారం కూడా కోరుతున్నాం. రవాణా శాఖ ఈ 6 రోజుల్లో అన్ని ఉమ్మడి జిల్లాలు రవాణా శాఖ తరఫున ఆర్టీసీ తరఫున పోలీసులు అందరం కూడా కలిసి జిల్లాల వారిగా ఉమ్మడి జిల్లాల వారిగా మరి షెడ్యూల్ చేయడం జరిగింది. అందరం కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి డిపార్ట్మెంట్ పరంగా కూడా రివ్యూ చేసుకొని మేమందరం కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ అలైవ్ కానీ రోడ్ సేఫ్టీ ఇష్యూ లోపల ప్రజలను ఏ విధంగా భాగస్వామ్యం చేయగలుగుతామో చేసే విధంగా కార్యాచరణ తీసుకుంటున్నాం. దీనివల్ల అందరం కలిసి కొంత ప్రమాదాలను నివారించగలిగి కొన్ని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడే పరిస్థితి జరిగితే అదొక పెద్ద సంకేతంగా దానికి ఒక మంచిదిగా భావిస్తాను. అంతేగాక ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా మరి రహవీర్ కార్యక్రమం ద్వారా మొన్ననే ఈ మధ్య మేము అటువంటి ప్రమాదాన్ని వెంటనే ఆసుపత్రికి పేషెంట్ తీసుకుపోయి గోల్డెన్ అవర్లో మరి అతన్ని బతికి ఉండడానికి కారణమైనటువంటి వెంకన్న అనే వ్యక్తికి 25,000 రూపీస్ పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది. రహవీర్ స్కీమ్ ద్వారా ఒక వ్యక్తి సంవత్సరానికి కనీసం 5 సార్లు అటువంటి అవార్డు పొందడానికి కూడా అవకాశం కేంద్ర ప్రభుత్వ నిబంధనలో పెట్టారు. ఎక్కడైనా గతంలో ప్రమాదం జరిగితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే మనం ఎక్కడ అందులో సాక్షిగా పెడతారో లేకపోతే మన మీద కూడా ఎఫ్ఐఆర్ అవుతుందనే భయం సమాజంలో ఉంది. ఇప్పుడు అటువంటి యాక్సిడెంట్ అయిన స్థలం నుంచి
ఆ పేషెంట్ను గోల్డెన్ అవర్లో ఫస్ట్ 1 అవర్ లోపల హాస్పిటల్ చేర్చగలిగితే పేషెంట్ను బతికించడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులకు రహవీర్ అవార్డు ఇచ్చి 25,000 రూపాయల బహుమతిని కూడా వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా రవాణా శాఖ సమన్వయం చేసుకొని వీయడం జరుగుతుంది. అంతేకాక ఆ యాక్సిడెంట్ అయినటువంటి పేషెంట్కి కూడా 1,50,000 రూపాయలు 7 రోజుల ట్రీట్మెంటు మరి అక్కడ ఉండబడే చిన్న చిన్న విధానాలతోటి త్వరలోనే తెలంగాణ కూడా లాంచ్ అవుతుంది. అవి కూడా హాస్పిటల్స్ను ఎన్పానల్మెంట్ చేసినారు. వాటికి కూడా మరి 1,50,000 రూపాయల ట్రీట్మెంట్ 7 డేస్కు అయ్యే విధంగా త్వరలోనే ఆ స్కీమ్ను కూడా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంటైర్ ఇండియా చేస్తూ ఉంది. ఇప్పుడు 2-3 రాష్ట్రాల లోపల పైలట్ ప్రాజెక్టుగా చేస్తూ ఉంది. సో దానికి ముందు ప్రిపరేషన్గా యాక్సిడెంట్ అయిన పేషెంట్ను గోల్డెన్ అవర్లో చేర్పించినటువంటి వ్యక్తికి రహవీర్ అవార్డు ఇస్తూ పారితోషికం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా రవాణా శాఖకు సంబంధించిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, పారదర్శకంగా ఉండాలని నేను మంత్రి అయిన తర్వాత సంబంధిత శాఖ అధికారులు లేదా ఇతరత్ర అనేక అంశాలను చర్చించి చెక్ పోస్టులు ఎత్తేయడం జరిగింది. ప్రధానంగా దానికి ఈ డిపార్ట్మెంట్ అంతా కూడా కోఆపరేటివ్ ఒక ఇంక్లూజివ్గా తీసుకొని వాళ్ళలో కూడా కొంత సమన్వయం చేసి ఎటువంటి మీకు తెలుసు 10 సంవత్సరాలుగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జరిగినటువంటి పరిపాలన ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సంస్కరణలు పారదర్శకంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఉండే విధంగా ఒకరికొకరు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. తప్పకుండా రవాణా శాఖ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సాంకేతిక ద్వారానే అన్ని సమస్యలు పరిష్కరించుకొని మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈ యొక్క రోడ్ సేఫ్టీని కూడా అంతర్భాగం చేసుకొని యూనిసెఫ్ సహకారంతో అన్ని పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నా కూడా స్థలం ఉండి లేక అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళొక అటువంటి టెక్నికల్ డిస్ప్లే పోర్టబుల్ డిస్ప్లేకి సంబంధించి కూడా యూనిసెఫ్ వాళ్ళు రూపొందించినారు. దాని కొంత అన్ని స్కూళ్ళల్లో ప్రదర్శించడానికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా చేయడం ద్వారా అట్లీస్ట్ పిల్లల్లోనే రోడ్ సేఫ్టీ మీద అవగాహన కలిగించినట్టయితే పెద్దవాళ్ళుగా ఉండేటువంటి అవకాశం. దాని తర్వాత స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మరి పేరెంట్స్ అగ్రిమెంట్ తోటి వాళ్ళ యొక్క రవాణా నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామనేటువంటి దానికి అంతా కూడా పోర్టల్ అవన్నీ కూడా రెడీ అయినాయి. నెట్ ఇంటర్నెట్ దానికి సంబంధించిన కంప్యూటర్ లోపల స్కూల్స్ హాలిడేస్ కాబట్టి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత కూడా అది కూడా ఒక గొప్ప కార్యక్రమంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక హామీ పత్రం రోడ్డు నిబంధనలు పాటిస్తామని తీసుకునేటువంటి కార్యక్రమం కూడా తీసుకునే విధంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రవాణా శాఖ, పోలీస్ శాఖ, అదేవిధంగా ఆర్టీసీ కూడా పెద్ద 10,000 బస్సులతోటి ఈరోజు రవాణాలో దాదాపు 65 లక్షల మంది ప్యాసింజర్లను ట్రాన్స్ఫర్, రోజు 35 లక్షల కిలోమీటర్లు తిరిగేటువంటి సంస్థగా ప్రధానమైనటువంటి ఈ యొక్క రోడ్ సేఫ్టీ ఇష్యూ లోపల ఇప్పటికే వాళ్ళొక రోల్ మోడల్ 0.01 యాక్సిడెంట్ రేషియో తోటి వాళ్ళు డిపార్ట్మెంట్ నడుపుతారు. వాళ్ళందరూ కూడా కండక్టర్లను 30 సంవత్సరాలు సర్వీస్ చేసి సింగిల్ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా గౌరవంగా సన్మానం చేసుకుంటాం. ఈ సందర్భంగా వారందరూ కూడా మరొకసారి ప్రమాదాలు లేకుండా నడిపే వాళ్ళందరూ కూడా అభినందనలు. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా సొంత వాహనదారులు కానీ, వాళ్ళ 2 వీలర్స్ కానీ, ఆటోస్ కానీ, ట్రాన్స్పోర్ట్ గూడ్స్ నడిపే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ప్రాణాలను రక్షించుకుంటూ మీ మీద విశ్వాసం కొద్దీ మీతో కలిసి ప్రయాణం చేస్తున్న ప్రాణాలను రక్షించేటువంటి ఒక సమన్వయము, అవేర్నెస్, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు ఈ 6 రోజుల లోపల చేస్తా ఉన్నాం. ఈ 6 రోజులతోనే సరిపోదు. దీనికి నిరంతరంగా అందుకు ప్రజలు ఇందుకు సంబంధించిన పట్ల అవగాహన ఉండేటువంటి దిశగా కార్యాచరణ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి 13 ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ నుంచి ప్రారంభమైతే 16 దాకా అన్ని జిల్లాలు, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే 18 వరకు అన్ని జిల్లా లోపల తిరిగి ఉదయం ఒక జిల్లా, మధ్యాహ్నం ఒక జిల్లా చొప్పున అధికారులు, వీలైనంత అధికారులు అందరం కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ ఉండబడేటువంటి అందరితోటి మా డిపార్ట్మెంట్ పరంగా ఇతరత్ర అందరిని సమన్వయం చేసుకుని అక్కడ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మిగతా అందరు అధికారులతోటి చేస్తాను. ఇంకొక విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద చాలా సీరియస్గా పట్టింపుతో కూడా ఉన్నారు. ఇటీవల కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పినారు. గతంలో రోడ్ సేఫ్టీ సమావేశాలు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగేది కాకుండా ఇప్పుడు తప్పకుండా ప్రతి 2-3 నెలలకు ఒక్కసారి జిల్లాల్లో రోడ్ సేఫ్టీ సమావేశాలు అయితే ఉన్నాయి. అక్కడ ఉండబడేటువంటి యాక్సిడెంట్ రేషియోను ఏ విధంగా రెడ్యూస్ చేస్తాము, వాట్ ఈస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి అంశం మీద కూడా ప్రతి జిల్లా కలెక్టర్లు అక్కడ ఉండబడే రోడ్ సేఫ్టీ కమిటీని సమావేశం ఏర్పాటు చేసుకొని తగిన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు మా డిపార్ట్మెంట్ తరఫున కూడా ఆ సమావేశాల ఫీడ్బ్యాక్ కూడా పరిశీలన చేయడం జరుగుతుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి తెలంగాణ రవాణా శాఖ తరఫున వాహనదారులకు కానీ, మిగతా ప్రయాణికులకు కానీ, అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ
ఈ యొక్క అలైవ్ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల సూచనలు సలహాలు పాటించి ప్రాణాల రక్షణ కుటుంబాలకు సంబంధించినటువంటి మరి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి బయటపడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.